హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ ఇలాగ సమోసా మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇగోండి చూపిస్తున్నాను. నీట్‌గా ఇలాగొస్తది. ఈ సమోసా మోడల్‌ని క్లాత్‌ని పొడుగు, వెడల్పు ఎంతెంత తీసుకుంటే అన్నీ ఒకే సైజు వస్తాయనేది ఫుల్‌గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా! నీట్‌గా చిన్న చిన్న సమోసాలే ఈ మోడల్‌లోన మనము స్టిచ్ చేసామనుకోండి చాలా అందంగా ఉంటది. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఇగోండి క్లాత్ అనేది నేను 2 ఇంచులు వెడల్పు, 2 ఇంచులు పొడవు తీసుకున్నాను. అలాగే మనకి ఎన్ని కావాలో అంటే మనకి నెక్‌కి ఎన్ని పడతాయో అన్నయితే ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీన్ని చూడండి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా. వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మరలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది వీడిపోకుండా ఉంటదండి ఇలాగా స్టిచ్ వేసుకుంటే. మనము వెనక వైపు అంటే బ్లౌజ్‌కి వెనక వైపు స్టిచ్ చేసేటప్పుడైనా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వచ్చేస్తదండి. అందుకనే ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి బావుంటది. ఒకే సైజులోనే ఉంటాయి కాబట్టి అలాగా స్టిచ్ చేసేయొచ్చు వెనక బ్యాక్ పార్ట్‌కి. ఇగోండి ఇలాగా అన్నీ ఒక లైన్‌గా ఒక తాడులాగా మనం కుట్టేసామనుకోండి, తర్వాత వీటిని కట్ చేసేసుకొని జాయిన్ చేసుకోవడమే బ్యాక్ నెక్‌కి. ఇగోండి ఇలాగా. ఇగోండి మనకి ఎన్ని కావాలో హ్యాండ్స్‌కైనా పెట్టుకోవచ్చండి. బ్యాక్ పార్ట్‌కైనా పెట్టుకోవచ్చు. నేను ఇందులోన ఓన్లీ బ్యాక్ పార్ట్‌కే ఎలా జాయిన్ చేయాలనేది ఇందులో చూపిస్తున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి అన్నీ అయితే కుట్టేసాను. మనకి ఎన్ని కావాలో అన్నీ. ముందుగా ఇలా జాయిన్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటది. అంటే లైన్‌గా వచ్చేస్తాయి. షేప్ అనేది ఒకటి ఎక్కువ, తక్కువ అనేవి రాకుండా అన్నీ కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇదిగోండి. ఈ సమోసా మోడల్‌ది ఎప్పుడైనా సరే పొడవు, వెడల్పు 2 ఒకే లెంగ్త్‌లోనే తీసుకోవాలి. ఇగోండి చూపిస్తున్నాను కదా! ఇక్కడంటే మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసేసాను గమ్ముతోటి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఇదైతే షేప్ అనేది కట్ చేసుకోవాలి మొత్తం. లైన్‌గా అంటే ఇది నెక్ ఇది రౌండ్ నెక్ అండి. ఇగోండి ఇలాగా. ఈ చివర్లు గూడా ఇలా కట్ చేసేస్తే నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అవైతే జాయిన్ చేయాలి. చూపిస్తాను ఈ వీడియోలో ఎలా చేయాలనేది. నీట్‌గా పెట్టేసుకోవాలి. ఈ పైన షోల్డరు కుట్టడానికైతే ఉంచేసి అక్కడ నుండి అయితే జాయిన్ చేయాలి. ఇదిగోండి 2 కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా చూసారు కదా! ఈ విధంగా. ఇది పెద్ద సైజేనండి బ్లౌజ్ అందుకు 6:30 ఇంచీలయితే నేను చంక డౌన్ అనేది తీసేసుకున్నాను. 1 ½ కార్నర్‌లో తీసేసుకున్నాను. చూపిస్తాను. ఇగోండి కార్నర్‌లో 1 ½ తీసేసుకున్నాను. ఇది నడుము లూజు 35 చెస్ట్ లూజ్ అయితే 40 అండి. ఈ బ్లౌజ్ అయితే. ఇగోండి 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడట ఎక్స్ట్రాది మన ఖర్చు గురించి అనమాట. మామూలుగా ఇదైతే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇప్పుడు రౌండ్ నెక్‌కి స్టిచ్ చేస్తాను సమోసా అనేది. ఇగోండి ఈ షేపు ఇలా పెట్టేసుకొని ఇగోండి ఒకదాని పైన ఒకటి ఇలా నీట్‌గా ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే మనం టేప్‌తోనైనా 1 ఇంచీకైనా ఇలా మార్కింగ్ చేసైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. ఇలా పెట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ విధంగా వస్తది. రౌండ్‌గా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. నీట్‌గా స్లోగా చేయాలి. ఇగోండి. మొత్తం చూసారా? ఈ విధంగా కనిపిస్తది. తర్వాత ఆ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే పూసలైనా కుట్టుకోవచ్చు. ఇగోండి ఈ రౌండ్ దగ్గర గూడా నీట్‌గా ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా. ఇలాగా. ఇగోండి ఈ విధంగా.
అంతే అండి. ఇవి మరలా హ్యాండ్‌కి గూడా సేమ్ ఇదే విధంగా మనము అయితే హ్మ్. చేసుకోవచ్చండి. ఈ సమోసా మోడలు జాయింట్ అనేది చేసుకోవచ్చు హ్యాండ్స్‌కి గూడా. ఇగోండి అయిపోయింది. నెక్ మొత్తం అయితే కుట్టేసాను. ఇంకోటి పెట్టిస్తే అయిపోయిద్ది. ఇలా కుట్టేసినాక ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండీ! అది వెనక వైపు తిప్పేసి మనం కరెక్ట్‌గా కింద క్లాత్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేయాలి. ఇక చూసారు కదా! ఈ విధంగా వస్తది. ఈ క్లాత్ ఎక్స్ట్రాది ఉంది కదండీ! ఇదైతే కట్ చేసేయాలి. అయితే కిందని క్లాత్ కట్ అవ్వకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఈ రౌండ్ దగ్గర మొత్తము. ఇంగోండి ఇలాగా. ఇది కట్ చేసుకున్నాక నీట్‌గా పైపింగ్ వేసేయడమేనండి. ఇది చూసారు కదా! ఎక్కువ తక్కువ రాకుండా ఇలా తీసిస్తే సరిపోతది. అయితే ఈ బ్లౌజ్ మీద ఇవైతే మీకు కనిపించట్లేదండి. ప్లెయిన్ బ్లౌజ్ ఎప్పుడైనా నేను కుట్టేటప్పుడు బ్యాక్‌కి ఇలా సమోసా మోడల్ పెట్టేసి ఇంకో వీడియో అనేది చేస్తానండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! నీట్‌గా వచ్చేసింది. ఇగోండి దీనికి పైపింగ్ వేసిస్తే అందంగా ఉంటది. ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతదండి. ఇగోండి చూడండి ఈ విధంగా ఉంటదనమాట బ్యాక్ సైడ్. బావుంటదండి. కాకపోతే ఫ్లవర్స్ వచ్చేసాయి బ్లౌజుల్లో. అందువల్ల కలర్ అనేది కనిపించట్లేదు. ఇగోండి ఇక్కడట ఇలా పైకి తేలకుండా పోసి కుట్టుకుంటే సరిపోతది.